హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ రోజా. చాలా డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నా. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఈ వీడియోలో ఏముంటుందంటే చార్మినార్ షాపింగ్. ఎప్పటి నుండో రంజాన్ టైంలో చార్మినార్ వెళ్ళాలని అనుకున్నాను, బట్ ఈ ఇయర్ అది పాసిబుల్ అయ్యింది. మేము అరౌండ్ 10 కలా మా ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము. చార్మినార్ రీచ్ అయ్యేసరికి 11 అయ్యింది. నైట్ టైం కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ కూడా లేదు. చార్మినార్లో అన్ని షాప్స్ లైటింగ్స్తో దగదగా మెరిసిపోతున్నాయి. ఏది చూసినా కొనాలనిపిస్తుంది, బట్ అన్నీ కొనలేము కదా. మేము పెయిడ్ పార్కింగ్లో బైక్ పార్క్ చేసి షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి చార్మినార్ దగ్గర. వన్ స్టాప్ డెస్టినేషన్లా మారిపోయింది చార్మినార్ ఇప్పుడు. మనకి ఏ ఐటెం కావాలన్నా అది చార్మినార్లో పక్కా దొరుకుతుంది అని అనిపిస్తుంది ఈ షాప్స్ అన్నీ చూస్తుంటే. ఈ షాప్లో ఏ ఐటెం తీసుకున్నా 100 రూపీస్ అని చెప్పారు. నాకు ఈ కలెక్షన్ అన్నిట్లో ఈ ఇయర్ రింగ్స్ ఇంకా బ్యాంగిల్స్ నచ్చాయి, సో నేను అవి తీసుకున్నాను. ఎక్కువగా ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగుంది, సో నేను 4 to 5 పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ముందుకు వెళ్తూ ఉంటే హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. చార్మినార్ ఈజ్ ఫేమస్ ఫర్ పర్ల్స్. ఇక్కడ పర్ల్ షాప్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. చార్మినార్ దగ్గర రష్ ఎక్కువగా ఉండేసరికి కంటిన్యూస్గా అనౌన్స్మెంట్ వస్తూనే ఉంది, హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా మొబైల్స్ జాగ్రత్తగా పెట్టుకోండి అని. చార్మినార్ పక్కనే భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది. నైట్ టైం కాబట్టి టెంపుల్ క్లోజ్ చేశారు. చార్మినార్ దగ్గరే నిమ్రా కెఫే అండ్ బేకరీ ఉంటుంది. ఇక్కడ టీ ఇంకా బన్ బాగుంటుందని రివ్యూస్లో చూసాము, సో మేము కూడా ట్రై చేద్దామని టీ ఇంకా బన్ ఆర్డర్ చేసాము. మస్కా బన్ చాలా బాగుంది. మీరు కూడా చార్మినార్ వెళ్తే పక్కా ట్రై చేయండి. షాపింగ్ అయిపోయాక మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వేలో సెక్రటేరియట్ ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర నుండి వెళ్ళాము. నైట్ టైం కాబట్టి చాలా మెంబర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ట్యాంక్ బండ్ పైన. కానీ పోలీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఉన్నారు.